వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మందు బాబులు అక్కడికి వెళ్ళొద్దు. అది మీకు అనువైన ప్రాంతం ఎంత మాత్రం కాదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ మందు ముట్టుకోవద్దు, మందు తాగొద్దు, మద్యం సేవించొద్దు. పొరపాటున కూడా మద్యం ముట్టుకున్నారా వేసేస్తారు. అవును, పెద్ద ఎత్తున ఫైన్లు వేసేస్తారు. ఇది ఎక్కడో కాదు, ఏ ఇస్లామిక్ కంట్రీలోనో కాదు, తెలంగాణలోనే షాద్ నగర్ సమీపంలోని అయ్యవారి పల్లె. ఇక్కడ మందు తాగితే అంతే సంగతులు, వేసేస్తారు. ఎందుకంటే అక్కడ సంపూర్ణ మద్య నిషేధం అమలు పరిచేశారు. గ్రామస్తులంతా ఒక కలిసికట్టు నిర్ణయం తీసుకున్నారు. తమ ఊర్లో మద్యం అమ్మరాదు, మద్యం తాగరాదు, మద్యం వ్యాపారం అసలే కొనసాగితే భారీ స్థాయిలో ఫైన్లు వేసేస్తారు. అంటే అక్కడ తెలంగాణలోని ఆ పల్లెలో, అయ్యవారి పల్లెలో సంపూర్ణ మద్య నిషేధం అమలైపోయింది. అక్కడ ఇక మందు లేదు, చుక్క లేదు. మందు తాగారో అంతే సంగతి. ఎందుకంటే భారీ స్థాయిలో ఫైన్లు వేసేస్తారు. అయ్యవారి పల్లెలో ఒక పెద్ద పోస్టర్ కూడా తయారు చేశారు. విధి విధానాలు దానిపై రాసేశారు. తేదీ 26/1/2025 నుండి అయ్యవారిపల్లి గ్రామంలో శాశ్వత మద్య నిషేధం. మద్యం అమ్మిన వారికి 50,000 జరిమానా, మద్యం కొన్నవారికి 25,000 జరిమానా. అమ్మకం కానీ కొనడం కానీ చూసిన వారికి 10,000 బహుమతి. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించిన ₹1,00,000 జరిమానా. చాలా కఠినంగా అమలు పరుస్తారట. సంపూర్ణ మద్య నిషేధం అమలు పరుస్తూ ఆ గ్రామం అయ్యవారిపల్లె తీసుకున్న నిర్ణయం అభినందనీయం, ప్రశంసనీయం. చాలామంది పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇది సాధ్యమా? గతంలో మనం చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో మద్యపాన నిషేధం అంటే మన వాళ్ళంతా బీదర్కో మరో ప్రాంతానికి వెళ్ళి ఫుల్లుగా మందు కొట్టేవాళ్ళు. ఇదైతే చిన్న ఊరు, పక్క ఊరికి వెళ్తే మద్యం దొరుకుతుంది. అక్కడే తాగుతారు, అక్కడే తందాడాలాడతారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వస్తారు. ఇలాంటి సమయంలో అయ్యవారి పల్లెలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుందా అంటే నో డౌట్ అమలు సాధ్యం కాని పని. తాగేవాళ్ళు ఎలాగూ తాగుతారు, ఖచ్చితంగా తందానాలాడతారు. మద్యపాన నిషేధం అమలు పరచాలంటే మద్యం తాగిన వాళ్ళని కూడా ఊర్లోకి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే అయ్యవారి పల్లెలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యే అవకాశం ఉంది. లేకపోతే గత అనుభవాలు చాలా చెప్పాయి, మందుబాబులు ఎక్కడ ఆగరు. అక్కడ కాకపోతే ఇంకో చోట వెళ్తారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. పూర్తి మత్తు దిగాక ఇంటికి వస్తారు. మరి అయ్యవారి పల్లె మద్య నిషేధం అమలవుతుందా, విఫలమవుతుందా? వేచి చూడాల్సిందే.